ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, మనకు సూర్య గారి వన్ మ్యాన్ షో అనమాట మూవీలో. బాబీ డియోలు ఉన్నా, లేకపోతే కోవేసర్లో ఉన్నా, లేకపోతే ఎవరెవరు లాస్ట్లో క్యామియో ఉన్నా, అనిరుద్ధ్ వచ్చిన ఒక సాంగ్, సో ఏదున్నా కూడా మనకు వచ్చేసి సూర్య గారి వన్ మ్యాన్ షో నాకు అనిపించింది. సో ప్రొడక్షన్ వాల్యూస్, సూర్య గారి వన్ మ్యాన్ షో, ఆ 11th సెంచరీలో 1070 ఇయర్ అప్పుడు అక్కడ జరిగిండే లైక్ ఆ పీరియాడిక్ వర్క్ ఎలా ఉంటుందో, వాళ్ళు ఎలా ఉంటారో, సో అదంతా బాగానే నచ్చింది. కానీ బట్ మూవీలో నాకు ఎమోషన్స్ నేను పెద్దగా కనెక్ట్ కాలేదు. ఈ యాక్షన్ సీక్వెన్సెస్ ఇట్లాంటివి నేను ఎన్నో చూస్తాను అనమాట. సో మనం తెలుగు వాళ్ళ, మనం బీయింగ్ తెలుగు వాళ్ళ మనం ఎన్నో చూస్తాము. సో కాబట్టి నాకేదో సూర్య గారి కోసం మనం వెళ్దాము, సూర్య గారి యాక్టింగ్ కోసం మనం వెళ్దాము అనుకుంటే డెఫినెట్లీ రావచ్చు. వన్ టైం వాచబుల్ మూవీ అని నేను చెప్తాను. అండ్ డిఎస్పీ గారి బీజిఎం అంటే బాగానే ఉంది, బట్ నాట్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ బీజిఎమ్స్. సో కాస్త సాంగ్ కావచ్చు, లేకపోతే ఇంకొంచెం బీజిఎమ్స్ ఇంకా బెటర్గా పెట్టింటే బాగుంటుందని నాకు అనిపించింది. అండ్ దిశా పటాని ఉంది. సో అంటే బాబీ డియోల్ కంటే దిశా పటానినే కాస్త బెటర్ అనమాట. ఎందుకంటే అట్లీస్ట్ ఆ ఫ్రాన్సిస్తోనైనా స్టార్టింగ్లో కొంచెం మంచి రోలే ఉంది. బాబీ డియోల్ ఇంకా బాగా బెటర్గా యూటిలైజ్ చేసుకుంటే బాగుండేది. సో అన్ని 2లు వస్తున్నాయి అనమాట. బాహుబలి దగ్గర నుంచి స్టార్ట్ అయింది పార్ట్ 1, పార్ట్ 2. ఇది కూడా 2కి లీడ్ ఇచ్చినారు. బట్ కానీ 2 అవసరమా అంటే నాకు తెలిసి సూర్య గారు ఇంకా బెటర్ ప్రాజెక్ట్స్ మీద స్టిక్ అయితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అంటే ఈ మూవీకి కలెక్షన్లు అయితే రావచ్చు, డెఫినెట్లీ మోర్ దాన్ 500 CR అట్లా రావచ్చు. కానీ బట్ మనం వచ్చేసి లైక్ వర్బల్గా మన మూవీ ఎలా ఉందో క్రిటికల్గా చెప్పాలంటే నాకు ఒక యావరేజ్ మూవీ అనిపించింది అంతే. అది నేను క్యామియో చెప్తే బాగుండదు, ఎందుకంటే క్యామియో మీరే చూడాలా. ఈ చిన్న చిన్న క్యామియోస్ అయితే మనకు ఉన్నాయి, కానీ మెయిన్ క్యామియో అది మూవీ చూస్తే మనకు తెలుస్తుంది. అది ఎందుకంటే లాస్ట్ సో మనం ఇంటెన్స్గా ఫీల్ అయ్యేది కదా, అదే బ్రో. సో మూవీ అయితే నాకు ఈ ఆర్ట్ వర్క్ ఇవన్నీ బాగున్నా కూడా కొంచెం ఈ యాక్షన్ సీక్వెన్సెస్, ఎమోషన్స్ ఇవన్నీ మనం చూసిండేదే కదా తెలుగులో ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాము. నాకు అంత డిఫరెంట్ మూవీ కంగువా వాళ్ళు ఎంత ఎలివేషన్ ఇచ్చినారో అంత కనెక్ట్ కానట్లు నాకు అనిపించింది. యావరేజ్ అని అనిపించింది. ఏదేది చైల్డ్ ఆర్టిస్ట్ బాగా చేశాడు. అదొక్కటే మీరు చెప్తా ఉంటే గుర్తొస్తుంది బ్రో. ఫస్ట్ ఒక 20 minutes తర్వాత ఆ పిల్లోడు ఒక ఆర్ట్ వర్క్ ఇట్లా డ్రాయింగ్స్ గీస్తూ ఉంటాడు కదా, అప్పుడు వచ్చే బీజిఎం అలాంటి గూస్ బంప్ సీన్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో ఒక 2 సీన్లు ఉన్నాయి, సెకండ్ హాఫ్లో ఒక 2 సీన్లు ఉన్నాయి. బట్ అదే చెప్తా ఉన్నాను కదా, మనం ఇన్ని సినిమాలు చూసి బీయింగ్ తెలుగు వాళ్ళము మనం ఎన్నో చూసి మన తెలుగు వాళ్ళకు రీచ్ అయ్యే సినిమా ఇది కాదు అని నాకు అనిపించింది. కలెక్షన్లు వస్తాయి, టాప్ కూడా డెఫినెట్లీ క్రిటికల్గా చెప్పినా కూడా అబవ్ యావరేజ్ ఉంది. బట్ నాట్ అప్ టు వాట్ కంగువా హ్యాస్ సెట్ ద ఎక్స్పెక్టేషన్స్ అని నాకు అనిపించింది. గెస్ట్ చేయొచ్చు బ్రో, అదేమి. ప్లస్ ఇంకోటి ఏంటంటే తెలుగు డబ్బింగ్ అంటే వర్డ్స్ బాగానే ఉన్నాయి, కానీ అంత లౌడ్గా లేకుండా, అంత ఫాస్ట్గా లేకుండా కొంచెం సెటిల్ చేసి, ఇప్పుడు ఓల్డ్ బిల్డింగ్ కూడా ఇప్పుడు మనం సలార్లో చూస్తామన్నమాట. సలార్లో సౌరయాంగ పర్వము అవి ఇవి అని ఇట్లా ఉన్నాయి కదా, దీంట్లో కూడా డిఫరెంట్ ఉన్నాయి. అంటే కొన్ని 2-3 సినిమాలు మిక్స్ చేస్తున్నట్లు కూడా నాకు అనిపించింది. ఓవరాల్గా అదే బ్రో, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంది, సూర్య యాక్టింగ్ బాగుంది, ఆర్ట్ వర్క్ బాగుంది, ఆ పీరియడ్ టైంలో అవన్నీ బాగున్నాయి. సో వాటి కోసం డెఫినెట్లీ మోర్ దాన్ వన్ టైం వాచబుల్ అని నేను చెప్తాను. చెప్పండి. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది. ఈ మూవీ కోసం అసలు నేను నైట్ కూడా పడుకోలేదు. అండ్ ఓకే, ఒక రాత్రి నిద్రపోలేదు, అందుకు బెనిఫిట్ దొరికింది నాకు. సూర్య క్యారెక్టరైజేషన్ ఎలా అనిపించింది? సూర్య గురించి చెప్పడానికి ఏం ఉండదు. ఫ్యూచర్లో కొంచెం ఫంకీగా ఉన్నారు, పాస్ట్లో కొంచెం సీరియస్గా ఉన్నారు. సో బోత్ ఆర్ ఫైన్. కొంచెం లాగ్ ఉందంటున్నారు, స్టోరీ ఎలా అనిపించింది? లాగ్ ఏమైనా అనిపించింది? చెప్పేటోళ్ళు అంత చెప్తుంటారండి, వాళ్ళకి ఫైటింగ్ నచ్చిందండి. అండ్ మెయిన్ సూర్య ఎంట్రీ నచ్చింది స్టార్టింగ్లో. ద వే హీ వాజ్ వేరింగ్ ద కోట్స్ అండ్ ఆల్ చాలా బాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అన్న తమ్ముళ్ళకి ఇట్లా ఆపోజిట్లో పెడతారని చెప్పి. అంటే నార్మల్ టైంలో అన్న తమ్ముళ్ళు కొట్లాడుకుంటారు, కానీ మూవీలో కూడా కొట్లాడుకోవడం ఇది ఫస్ట్ టైం యాక్చువల్లీ. సారీ, she is very hot actually. I felt jealous after seeing her. సన్నీ డియోల్ గారు హీరో విలన్ హిందీ యాక్టర్స్ గురించి నాకు అంతా తెలీదు, బట్ he tried his best. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉందంట కదా, ఇప్పుడే చెప్పానండి, చెప్పేటోళ్ళు చెప్తా ఉంటారు కావాలని చెప్పి. అన్నీ బాగుంది, ప్రతి ఒక్క సీన్ బాగుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ట్యాగింగ్ అనే కానీ డైరెక్షన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మూవీలో హైలైట్స్ ఏంటి? మూవీలో హైలైట్స్ వచ్చేసి సూర్య గారి యాక్టింగ్ అండ్ డైరెక్షన్. లాగింగ్ వచ్చేసి స్టోరీ.
స్టోరీ లాగింగ్గా ఉంది కొంచెం. సాంగ్స్ ఎలా ఉంది? సాంగ్స్ ఒక సాంగే బాగా టూ సాంగ్స్ కనెక్ట్ అయ్యాం, ఇంకా ఒక 2 సాంగ్స్ బోరింగ్గా అనిపించాయి. స్టోరీ వల్ల బోరింగ్, బట్ యాక్టింగ్ వైజ్ అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ రెండు ఓకే నాట్ సో గ్రేట్. కార్తీక్ గారు వచ్చినప్పుడు ఎలా? కార్తీ గారు సూపర్ ఉన్నారు. కార్తీ గారు హైలైట్ ఆఫ్ ద మూవీ. యా ఓకే. నేనైతే మట్కా ఆడలేదు, వేరే వాళ్ళు అయితే ఆడించా. బట్ 3,000 ప్రాఫిట్ వచ్చి మిగతా లాస్ వచ్చింది. ఈ సినిమా చూసి ఆడదాం అనుకున్నా, బట్ ఈ సినిమా చూసిన తర్వాత జీవితం లాస్ అయితే అని తెలుసుకున్నాను. ద హీరో క్యారెక్టర్ నేమ్ ఆఫ్ ద వాసు ప్రయాణం ఏ విధంగా జరిగింది. సో పని కావాలంటే అడుక్కోకూడదు, లాక్కోవాలి అనేటువంటి కాన్సెప్ట్తో ఆ హీరో ప్రయాణం అవుతుంది. విలన్ ప్రయాణం ఎట్లుంటుందంటే ఏ బొగ్గులు అయితే అమ్ముతామో అదే బొగ్గుల పైన షీకులు అమ్ముకుంటే అంటే ఆకలిసింది పాపం బాబుకి. సో ఈ విధంగా అందులో డైరెక్టర్ యొక్క మార్క్ కానీ దాని తర్వాత వచ్చేసి రైటర్ తన డైలాగులు కానీ కరెక్ట్గా రాయడం జరిగింది. అండ్ డైరెక్టర్ కథలు ఎవరికో పుల్లబెట్టలేదు కాబట్టి పర్ఫార్మెన్స్ సూపర్గా వచ్చింది. అండ్ చాలామంది అడిగారు ఆ మట్కా అనేటువంటిది మన వరుణ్ బాబు న్యాయం చేశారనేటువంటిది. వరుణ్ బాబు న్యాయం చేయలేదు కానీ వరుణ్ బాబు స్వాగ్ న్యాయం చేసింది. ఆ స్వాగ్ లేకపోతే మళ్ళీ మట్కా మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అండ్ బిఫోర్ ద ఇంటర్వెల్ సీన్ ఒక క్రూయాలిటీ చూపించారు. రేపు నీ కూడా వాల్మీకి కొంచెం ఈయన గురించి చెప్పాలా? ఏడున్నాడు ఈయనేదో సీనియర్ ఓకే అనా గద్దలకొండ గణేష్ రేంజ్ ఉందా? గద్దల అది జస్ట్ అదొక గద్దలకొండ అంతే, అది ఒక క్యారెక్టర్. అదే నాకు తెలిసి నాకు నచ్చలా గద్దలకొండ అది. కానీ ఈ సినిమా మటుకు బ్రహ్మాండంగా ఉంది అన్న. అండ్ ఇంటర్వెల్ ముందు వచ్చే హ్యాండ్ కట్టింగ్ సీన్ ఏదైతే ఉంటుందో దానికోసం తాజ్మహల్ కట్ట కూడా హ్యాండ్ కట్ చేసినట్టు తప్పులే అనిపించింది నాకైతే ఈ సీన్ చూసిన తర్వాత. అక్కడ ఉన్నటువంటి ఆ సీన్లో ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి అందరూ కూడా చాలా బాగా చేయడం జరిగింది. అది భాస్కర్ రావు అనేటువంటి క్యారెక్టర్ కూడా చేయడం జరిగింది. నేను ఫైండ్ అవుట్ చేశా. బట్ ఓవరాల్గా మూవీ వాజ్ గుడ్ అండి. మన మీనాక్షి గారు సెకండ్ లీడ్లో ఉండి మళ్ళీ ఫస్ట్ లీడ్కి రావడం జరిగింది. అండ్ ఫైనల్గా రేటింగ్ ఏంది అని అంటే మట్కాలో 3 డిజిట్లు ఉంటాయి. సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్, ట్రిపుల్ డిజిట్ ఇస్తున్నా. ఓకేనా? రైట్. కంగువా మూవీ చూసేసి వస్తున్నానా, నాకైతే మూవీ నచ్చలేదు. ఫ్రాంక్గా చెప్పాలంటే అసలు మూవీలో ఎక్కడా మీకు స్టోరీ టెల్లింగ్ అనేది ఎక్కడా లేదు. అసలు స్టోరీ లేదు కాబట్టి స్టోరీ టెల్లింగ్ అనేది మనకి ఎక్కడ కనిపించదు. సూర్య గారు చాలా నమ్మకంగా మనకి ప్రీ రిలీజ్ మీట్లలో ప్రమోషన్స్లో చెప్పినంతగా అయితే నాకు ఎక్కడా కనిపించలే. సూర్య గారి మీద ఇష్టంతో, ఆయన మీద ఉన్న అభిమానంతో మనం సినిమాకి వెళ్ళడమే తప్ప సినిమా మొత్తం టార్చర్ అన్న ఏం లేదు సినిమాలో. ఒక స్టోరీ టెల్లింగ్ కానీ, ఒక స్క్రీన్ ప్లే కానీ, ఒక మంచి డైరెక్షన్ కానీ ఏం లేదు. మీరు ఎంతసేపు విజువల్ ఎఫెక్ట్స్ పెట్టేసి భారీ బడ్జెట్లు పెట్టి మంచి యాక్టర్లను పెట్టి మూవీ తీసేద్దామంటే వర్కౌట్ కాదు. కంగువా బెస్ట్ ఎగ్జాంపుల్. పెద్ద స్టార్ క్యాస్ట్లను పెట్టుకున్నారు కానీ అస్సలు వాడుకోలేకపోయారు. బాబీ డియోల్ కానీ, సూర్య గారు కానీ. లాస్ట్లో కార్తీ గారు వస్తారు సినిమాలో, అదొక్కటే కాస్త హాయిగా అనిపిస్తుంది కార్తీ గారిని చూశాక. కానీ సెకండ్ పార్ట్ కోసం కార్తీ గారిని తీసుకురావడం కూడా నాకు ఎక్కడా న్యాయంగా అనిపించలేదు. ఎందుకంటే సెకండ్ పార్ట్ కూడా నాకు స్టోరీ ఏమంత ఇంపార్టెంట్గా ఉన్నట్టుగా అనిపించలేదు. సో అదొక ఫేస్ ఆఫ్ కార్తీకి, సూర్యకి మనం ఆల్రెడీ విక్రమ్ యూనివర్స్లో చూసాం కాబట్టి ఇందులో కూడా చూపించి ఆ ఎక్సైట్మెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు ఆడియన్స్లో. కానీ అది వర్కౌట్ కాలేదు. బట్ ఓవరాల్గా మూవీ మాత్రం అస్సలు బాలే టార్చర్ నిజంగా. రేటింగ్ ఎంత ఇస్తారు? నేను 2 కూడా అన్న 1.5, అది కూడా ఓన్లీ సూర్య గారి వల్ల. కంటెంట్ ఎలా ఉందా? కంటెంట్ లేదన్న సినిమాలో, అదే చెప్తున్నా. స్టోరీ లేదు, కంటెంట్ లేదు. సినిమా మొత్తం అరుచుకోవడం తప్ప ఇంకేం కనిపించలేదు నాకు. చెవులు చిల్లులు పడుతున్నాయి ఒక సైడ్ నుంచి. ఎంతసేపు అదేమంటారు మనం ఆచార్యాలు చూసినట్టు ఒక దీవిలో ఉండి ఆ దీవి పేరు తలుచుకోవడం, ఆ దీవిలో ఉన్న జనాలను పిలుచుకోవడం తప్ప ఇంకా సినిమాలో ఏం లేదన్న. పాదఘట్టంలా ఉంది. ఇంకోటి యాక్షన్ సీక్వెన్సెస్ అసలు ఇంకా చాలా బాగా ప్లాన్ చేయొచ్చు. యాక్షన్ సీక్వెన్సెస్ అక్కడ ఉన్న మనకి ఇప్పుడు ఇంప్రవైజ్ అయింది టెక్నాలజీ కూడా, చాలా బాగా ప్లాన్ చేసి ఉండొచ్చు సూర్య గారి కట్అవుట్ని యూజ్ చేసుకొని. బట్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా మొత్తం డొల్లా అంతే డొల్లా. నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. సూర్య గారి గురించి ఆయన ఒకటే చెప్తాను నేను, ఆయన కష్టపడ్డారు, మూవీకి ప్రాణం పెట్టేశారు. సూర్య గారి మీద అభిమానం మాత్రం అలానే ఉంటుంది తెలుగు ప్రజలకి. మీరు ఇంకో సినిమా చేసుకురండి, మేము మళ్ళీ ఇలానే ఎగబడి చూస్తాం అంతే. ఈ సినిమా మాత్రం బాగాలేదు. 20 కోట్లు కొడితే గొప్ప అన్న. రేట్ 3.5 అండి, దానికి 2.5 అండి. సినిమా బాగుంది. ముఖ్యంగా మట్కా చాలా ఎక్సలెంట్గా ఉంది. రెండింటిలో ఏ మూవీ బాగుంది? రెండు బాగున్నాయండి. రెండు సినిమాలు బాగున్నాయండి. ఎక్సలెంట్గా ఉంది సినిమా.
గంగబాబు బాగుంది, ఇది బాగుందండి. దేనికి దానికి డిఫరెంట్ అండి. అది యాక్షన్ సినిమా. ఇది 1980 నేపథ్యంలో పీరియాడికల్ డ్రామా. వరుణ్ తేజ్ అన్న చాలా ఎక్సలెంట్ చేశారు, చాలా బాగున్నాయి. ఆయన గెటప్లు డిఫరెంట్గా ఉన్నాయండి. కరుణ్ కుమార్ మేకింగ్, డైరెక్షన్ చాలా షార్ట్ పీరియడ్లో సినిమా లేట్ అయినా కూడా 4 monthsలో చేసేసారు సినిమాని. అత్యద్భుతమైన విజయాన్ని సాధించిందండి. వైరా ఎంటర్టైన్మెంట్కి మరో సూపర్ డూపర్ సినిమా. జీవి ప్రకాష్ మ్యూజిక్, కరుణ్ కుమార్ గారు డైరెక్షను, అలాగే కిషోర్ కుమార్ ఫోటోగ్రఫీ, తంగళాన్ కెమెరామెన్ చేశాడు ఈ సినిమాకి. చాలా ఎక్స్ట్రాగా కుదిరినాయండి అన్ని. మేకింగ్ కానీ అన్ని ఎక్సలెంట్ సినిమా సూపర్ డూపర్ హిట్ అండి. భారీ అంగులతో సాంగ్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. మీనాక్షి చౌదరి కానీ ఇంకో రితేష్ కానీ చాలా బాగా చేశారు. డ్యాన్స్ అన్ని ఎక్సలెంట్గా ఉన్నాయండి. చాలా బాగుంది సినిమా సూపర్ డూపర్ హిట్. 3.5 అండి. తన మూవీస్ నాకు తెలియదు, బట్ ఈ ఫస్ట్ మూవీ అనుకుంటా. చాలా బాగుంది. డైరెక్షన్, బీజిఎం బాగుంది, మ్యూజిక్ బాగుంది, ఓవరాల్ యాక్టింగ్, వన్ మ్యాన్ షో. సూర్య ఆల్వేస్ సూపర్. అండ్ బాబీ డయల్ గురించి చెప్పాలంటే మనం యానిమల్లో చూసాం కదా తన యాక్టింగ్. యానిమల్లో వైల్డ్ యానిమల్ లాగా ఉంటాడు. దీంట్లో ఆ మూవీకి ఇన్న ప్రిఫరెన్స్ ఇందులో లేదు, ఎందుకంటే తనకంటే మించి వైల్డ్ యానిమల్ లాగా సూర్యనే ఉండనమాట. చాలా బాగా చేశాడు సూర్య. ఫస్ట్ అంటే సూర్య చెప్పాలంటే స్టార్టింగ్లోనేమో సూర్య లవర్ బాయ్ లాగా చూపించారు, అది చూపించాడు అనమాట. సెకండ్ యాంగిల్లో మొత్తం సెకండ్ హాఫ్ నుంచి మొత్తము పాత షేడ్ ఉంటుంది. చాలా బాగుంది మూవీ. హీరోయిన్ యాక్టింగ్ ఎక్కువ రోల్ లేదు తనకి, కానీ ఉన్న యాక్టింగ్ మాత్రం బాగానే చేసింది. చాలా చిన్న రోల్ హీరోయిన్. యాక్చువల్ మూవీ స్టోరీకి చూస్తే హీరోయిన్ కాన్సెప్ట్ ఎక్కువ లేదు, బట్ ఏంటంటే మూవీలో హీరోయిన్ ఉండాలని పెట్టింది అనమాట. అంతే. ల్యాగ్ ఉంది, డెఫినెట్లీ ల్యాగ్ ఉంది. అండ్ ఆబ్వియస్లీ మీరు ఆలోచించండి, 2 parts అనేది తీయాలంటే లిటిల్ బిట్ ల్యాగ్ ఉంటుంది కదా మూవీ, డెఫినెట్లీ. బట్ ల్యాగ్ ఉన్నా సరే అప్పుడప్పుడు సూర్య యాక్టింగ్కి, సూర్య స్టిల్స్కి సూర్య చాలా బాగుంది. ఇంకోటి లాస్ట్ ఫైట్లో అనమాట. లాస్ట్ ఫైట్లో చూస్తే సూర్య మనకి ఆయన బాడీ అనేది చూపిస్తాడు. ఆయన 7th Sense సినిమా వచ్చింది కదా, అందులో ఎలా ఉన్నాడు ఇప్పటికల్లా ఉన్నాడు. అంత ఏజ్ అవుతుంది కానీ ఆయన అలా ఫిట్నెస్. ఆయన సూర్య యాక్టింగ్ టూ మచ్. ఎవరిది? కార్తీక్ ఎంట్రీ అది మూవీకే డిఫరెంట్ అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనము విక్రమ్లో చూసామా, విక్రమ్లో సూర్య ఎంట్రీ ఎలా ఉంటుంది, టాప్ లేదా? అలాగే కార్తీక్ ఎంట్రీ అలాగే ఎంట్రీ ఇచ్చాడు లాస్ట్లో. అదే సస్పెన్స్ అనమాట. నెక్స్ట్ మూవీకి అది అడిషన్. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ 2కి ఓవరాల్ అవుట్ ఆఫ్ 5 4. అంత బాగుంది మూవీ అయితే. 2000 కోట్లు బ్రో, 2000 కోట్లు కొడుతుంది ఖచ్చితంగా. 2000 కోట్లు మూవీ ఎక్కువనే కొడుతుంది. ఎందుకంటే కంగువా ఫ్లాప్ అంటున్నారు కదా బ్రో. ఫ్లాప్ కాదు, హిట్ పక్కా సినిమా చెప్తున్నా. సూపర్ అంటే సూపర్ హిట్. మూవీలో ఏం బాగా నచ్చింది? మూవీలో నాకు నచ్చింది ఏంటంటే దిశ. నిన్ను చూస్తే ఎక్కుతుంది నష. సూర్య గారు అయితే నిజంగా చెప్తున్నా బ్రో, అల్లు అర్జున్ అంటే గుర్తొచ్చేది ఆర్య. 1 man షో చేసిండు నిజంగా. హీరో సూర్య. బాబీ డియోల్ విలన్ అంటే నిజంగా చెప్తున్నా యానిమల్ లా నిజంగా మర్పించేసిండు. యానిమల్ యాక్టింగ్ అయితే బాబీ డియోల్ గారు. కంగువాలో యానిమల్ ని మర్పించే విధంగా ఉంది మేడం యాక్టింగ్. అంత బాగుంది కంగువాలో అయితే యాక్టింగ్. క్రొకడైల్ ఫైట్ అయితే దేవరాలో షార్క్ ఫైట్ ని మించిపోయింది నిజంగా. ఇంతవరకు అయితే ఏ సినిమాలో చూడలేదు. క్రొకడైల్ ఫైట్ అయితే చాలా బాగుంది నిజంగా. లేడీస్ ఫైట్ అయితే నిజంగా లేడీసా విలన్సా అన్నట్టు చేసిరు మేడం. ఫైట్ అయితే చాలా బాగుంది. కార్తీక్ గారు కూడా వచ్చారండి కదా. కార్తీక్ ఏ కార్తీక్? హీరో కార్తీక్ లేడుగా ఇలా. ఏంది బ్రో హీరో కార్తీక్? అత్యద్భుతమైన విజయాన్ని సాధించిందండి. నవంబర్ 14 బాల దినోత్సవం సందర్భంగా శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారి ఆశీస్సులతో సినిమా డాక్టర్ విజేందర్ రెడ్డి గారు, తీగల రజనీ గారు నిర్మించిన చిత్రం. కరుణ్ కుమార్ డైరెక్షన్, మేకింగ్ అద్భుతంగా కుదిరినాయండి. సినిమా చాలా బాగుంది. సూపర్ డూపర్ హిట్ అండి. హైలైట్స్ సినిమాలో సాంగ్స్ హైలైట్. అమ్మాయి క్లబ్ డాన్సర్ మీనాక్షి క్యారెక్టర్ అదిరిపోయింది. అలాగే రితేష్ క్యారెక్టర్, అమ్మాయి క్లబ్ డాన్సర్ చాలా బాగా చేసిందండి. చాలా బాగుంది. వాసు క్యారెక్టర్లో లీనమైపోయాడు. వాసు మా ఎవరైనా వాసు అనే గెటప్లో అదిరిపోయాడు. సినిమా చాలా బాగుంది. ఎక్సలెంట్ సినిమా. సూపర్ డూపర్ అండి. రేటింగ్ 3.5 అండి. చాలా బాగుందండి. నవంబర్ 14 శుభాకాంక్షలు అందరికీ. అంటే ఫస్ట్ హాఫ్ సినిమా మొదలైనప్పటి నుంచి కూడా అది ఎంట్రన్స్ సీన్స్లో కావచ్చు, నడిపే విధానం కావచ్చు, సీన్స్లో కావచ్చు, ఫస్ట్ హాఫ్ అంతా నిజంగా బోరింగ్ అని అనిపించింది. నాకైతే పెద్ద ఇంపాక్ట్ లేదు ఫస్ట్ హాఫ్. నిజంగా ఎప్పుడు ఇంటర్వ్యూలో దాన్ని వెయిట్ చేసి నిజంగా చెప్తున్నాను. బట్ సూర్య గారి యాక్టింగ్ కాదు, యాక్టింగ్ నై చాలా అంటే చాలా కష్టపడారండి సినిమా కోసం. బాబీ డోల్ గారు కానీ ఆ లుక్లో కానీ గెటప్లో కానీ, ఆయన గెటప్ అయితే సూపర్. ఇంకా క్రొకడైల్ ఫైట్ అని చెప్పేసి ఒక చిన్న యాక్షన్ పార్ట్ ఉంటుంది. అదైతే నిజంగా చెప్తున్నాను ఎందుకు పెట్టాలా అనిపించింది. చాలా అతిగా ఉందన్నమాట. అంటే మన నమ్మశక్యంగా చాలా ఓవర్గా అనిపించింది. ఇంకా జయబాలి అనుకోవచ్చు అనమాట అక్కడ.
అక్కడ. నాకైతే అసలు బాగాలేదన్న సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా బోరింగ్, లాస్ట్ 40 నిమిషాలు అయితే ఓకే అనిపించింది, అందుకనే యావరేజ్ అంటున్నాను. ఇంకా డిఎస్పీ గారు కొంచెం పచ్చంగా చెప్పుకోవాలి ఇందులో. ఇంతగా సూర్యనే కాదు, శివ కాదు హీరో, సినిమాకి మాత్రం కేవలం డిఎస్పీ మాత్రమే హీరో. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా బాగా కొట్టాడు. బ్యాక్గ్రౌండ్ నిజంగా గూస్ బంప్స్ రప్పించాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఆ గూస్ బంప్స్ వాళ్ళు చాలా మేము 2.5 గంటల సేపు ఎంజాయ్ చేసాం సినిమాని. బట్ సినిమా వరకు చూసుకుంటే లాస్ట్ 40 నిమిషాలు మాత్రమే బాగుంది. మరి సూర్య గారు ఎలా యాక్సెప్ట్ చేశారో నాకు అర్థం కాలేదు. ఇంటర్వ్యూలో 2000 కోట్లు అంటున్నారు, ఖచ్చితంగా 500 కోట్లు వస్తే కూడా చెప్పలేదు సినిమాకి. బట్ సూర్యకు ఉన్న స్టార్ ఇమేజ్ వల్ల తమిళ్లో కొద్ది గొప్ప ఆడొచ్చామో, కానీ తెలుగులో అయితే ఖచ్చితంగా అది కొట్టిపోయే సినిమా అన్న. జస్ట్ యావరేజ్ మూవీ అంతే. తెలుగు వాళ్ళకి అసలు నచ్చదు అన్నమాట సినిమా ఇది. బట్ ఫస్ట్ హాఫ్ నిజంగానే బోరింగ్ అని, అసలు బాగాలేదు సినిమా అయితే. నాకు లాస్ట్ 40 నిమిషాల కోసం మాత్రమే సినిమాకి వెళ్ళినట్టు అనిపించింది అనమాట నాకు. సూర్య గారు అయితే సూపర్ అండి, చాలా అంటే చాలా బాగా చేశారు సూర్య గారు. యాక్టింగ్ కానీ, ఆ గెటప్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ అంతా కూడా ఆయన ఒక మేకర్, ఆయన కొత్త సూర్యని అయితే చూపించారు. మైనస్ పాయింట్ ఏంటి? స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ సీన్స్ కూడా. సీన్స్ సరిగ్గా లేవు సినిమాలు, రాసుకోవడం కూడా చాలా బోరింగ్ రాసుకున్నారు. ఇంకోటి ఏంటంటే డబ్బింగ్ కూడా కొంచెం అటు ఇటుగానే ఉందని తెలుసు. ఎప్పుడు కూడా మనకి డబ్బింగ్ బాగుంటే మనకి కూడా చూడబోతుంది. ఆ సూర్య గారు చెప్పిన కొంచెం లైట్గా డైలాగ్ అర్థమయ్యే కాదు, చాలా డబ్బింగ్ అయితే కొంచెం క్వాలిటీ ఉందన్న. ఇంకోటి ఏంటంటే సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బోరింగ్గా రాసుకున్నారు అనమాట. అంటే ఎప్పుడు ఇంటర్వెల్ వద్దరా ఆ బాబోయ్ అనిపించిన విధంగా ఉంది. వాళ్ళు లాస్ట్ 40 నిమిషాలు మాత్రం చాలా వర్క్ చేస్తారు. అందులో కోతైనా ఫస్ట్ హాఫ్లో పెట్టుంటే కనీసం ఇట్టికైనా సరే చెప్పుకుంది సినిమాని. బట్ చాలా కష్టపడ్డారు. బట్ ఉపయోగం ఏముంది, ఎంత బడ్జెట్ పెట్టినా నిర్మాతను మాత్రం నిజంగా ముంచేశారనే చెప్పుకోవచ్చు. నిజంగా చెప్తున్నా, అది ఒక కథ చెప్తున్నాను. లాస్ట్ 40 నిమిషాలు ఆ కార్తీక్ గారు వచ్చి లాస్ట్ 5 మినిట్స్ బాగుంటుంది అన్న సినిమా. మళ్ళీ 2 కూడా ఉందన్నారు. నాకు తెలిసి ఇలాగే కానీ 2 కూడా ఉంటే మొత్తానికి ఇంకా శివగారిని ఇంకా డైరెక్ట్లోకి రావాలి. మనకి తెలుగులో మేయర్ రామన్స్ గారు, తమిళ్లో శివగారిలాగా తయారైన అనిపిస్తుంది నాకైతే. డిఎస్పీ గారు అన్న మెయిన్ గ్రేట్, వన్ హీరో సినిమాకి డిఎస్పీ గారు. బ్యాక్గ్రౌండ్ మాత్రం చించేశారు. ఇస్ బ్యాక్ అనుకున్నాను డిఎస్పీ. సాంగ్స్ కానీ లేదంటే సాంగ్ ఒకటే ఉంది, అది బాగుంది. రకరకాల ట్విస్టులు లాగి లాస్ట్ కపాల కోనకే ప్రణవే కోనకి దెబ్బెట్టేయడు. ఆ దెబ్బెట్టేయడం వల్ల సూర్యాబాయ్ తోపు అయిపోయాడు. సినిమా అయితే మామూలుగా లేదు, బాబీ డియోల్ మామూలుగా ఉండదు. లాస్ట్లో కార్తీ ఎంట్రీ బాగుంటుంది. థ్యాంక్ యూ. లేడీస్ ఫైట్ బీభత్సం మధ్యలో జరుగుతుంది. సూర్యాబాయ్ కపాల కోనకి సంబంధించిన వాళ్ళు అందరూ వచ్చి చెప్తారు. సో వాళ్ళ ఎంట్రీ అనేది బీభత్సం అయ్యా, చాలా బాగుంటుంది. వాళ్ళ ఇమాజినేషన్ ఏదైతే సూర్యాబాయ్ నేర్తాడో వాళ్ళకి ఫైట్, అదే మళ్ళీ వాళ్ళ కపాల కోన వాళ్ళ మీద యాంటీగా చేస్తారనమాట. థ్యాంక్ యూ. నాకైతే గాలి ఆడుతుంది మరి. థ్యాంక్ యూ అన్నా. 5.5 ఇచ్చుకోండి మీరే. ఏదో చాలా బాగుంది, కానీ క్రొకడైల్ కొంచెం చిన్నదైతే ఇంకా బాగును. అంటే సూర్య గారు విత్ హైట్ని బట్టి మనం మాట్లాడుకోరా, కానీ సూర్య గారు క్రొకడైల్తో ఫైట్ చేసినాడు. ఒక క్రొకడైల్ కాకుండా 4 వచ్చినా చంపేస్తాడు, అలా కనపడుతుంది స్క్రీన్ మీద. రెండోది ఏంటంటే లాస్ట్ 20 మినిట్స్ సినిమా అయితే ర్యాంప్ వేస్తాడు. బట్టి ఇంకా లాస్ట్లో ఒక హీరోని తీసుకొచ్చాడు. ఆ హీరో ఎవరన్నది అందరూ చూస్తున్నారు కాబట్టి తెలుస్తుంది. మరి వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా పార్ట్ 2 ఎలా ఉండబోతుందో మనం వెయిట్ చేయాల్సింది. సినిమా అయితే బ్లాక్ బస్టర్ నేను చెప్పను, యావరేజ్ అని కూడా చెప్పను, కానీ బాగుంది. నాకైతే అవుట్ ఆఫ్ 5కి 2 నుంచి 2.5 వరకు అయితే నేను ఇవ్వచ్చు. ప్రతి ఒక్కరు చూసి థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందండి. సినిమా అయితే నాకైతే బాగుంది.